బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎమ్మెల్యే వాహనంపై స్పెషల్ ఫోకస్ చేశారు సీసీబీ పోలీసులు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి మంత్రి వాహనాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు. పోలీసుల రైడ్స్ టైంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి రత్నకుమార్ లైవ్ లో ఉన్నారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సీసీబీ పోలీసులు స్పీడప్ చేశారు ఈ కేసు దర్యాప్తును. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరొక కీలక మలుపు అనేది చోటు చేసుకుంది. ఎవరైతే ఆ యొక్క రేవ్ పార్టీ జరిగినటువంటి ప్లేస్ జిఆర్ ఫామ్ హౌస్ ఉందో, ఈ జిఆర్ ఫామ్ హౌస్ ఓనరు ఇటు వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి రేపు సోమవారం నాడు ఆయన్ను విచారణకు పిలిచారు సీసీబీ పోలీసులు. ఈ విచారణలో ముఖ్యంగా అనేక కీలక విషయాలు కూడా వేణుగోపాల్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసలు తన ఫామ్ హౌస్ను వీళ్ళందరికీ ఈ రేవ్ పార్టీకి సంబంధించి అతను ఇవ్వడం పట్ల అనేక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అసలు ఎందుకు అతను అంటే ఏ కారణంతో, ఏ పార్టీ పేరుతో వాళ్ళు తీసుకుంటున్నప్పుడు యొక్క ఫామ్ హౌస్ను ఇవ్వటం జరిగింది, అసలు అందులో వేణుగోపాల్ రెడ్డి యొక్క ఆ పాత్ర ఏంటి అనేది కూడా ఇటు సీసీబీ పోలీసులు తెలుసుకోబోతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వేణుగోపాల్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఈ తతంగం అంతా తెలిసే జరిగిందన్నటువంటి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు పిలిచి ఆయన ప్రమేయానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ తీసుకోబోతున్నారు సీసీబీ పోలీసులు. ఇదిలా ఉంటే ఇప్పటికే అక్కడ దొరికినటువంటి ఆ వెహికల్స్లో అక్కడ పట్టుబడినటువంటి వ్యక్తుల్లో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్కు సంబంధించినటువంటి ఆ వాహనం కూడా పట్టుబడటంతో అసలు ఆ రోజు ఆ వాహనాన్ని ఎవరు ఉపయోగించారు అనే డీటెయిల్స్ను ఇప్పటికే దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు చేసినటువంటి సందర్భంలోనే ఆ కారును ఆ పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఉపయోగించినట్లు కూడా గుర్తించారు. పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు రైడ్ జరిగినటువంటి సమయంలో కారును ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కారును ఆయన ఉపయోగించడం జరిగింది. ఉపయోగించి రైడ్ జరిగిన తర్వాత కారును వదిలేసి అక్కడ నుంచి పారిపోయాడు అనే విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఆయన్ను ఆ పూర్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యొక్క కేసులో ఫామ్ హౌస్ ఓనర్ జిఆర్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఓనర్ను కూడా ఈ కేసులో A6గా చేర్చడం జరిగింది. A6గా చేర్చి ఆయన్ను రేపు సోమవారం నాడు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కాబట్టి సోమవారం నాడు విచారణకు పిలిచి ఆయన్ను విచారించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసులో ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు కూడా ఆ పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. దాదాపు 100 మందికి పైగా కూడా పట్టుబడినటువంటి ఈ కేసులో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కీలకంగా ఉన్నట్లు కూడా ఈ పార్టీని నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించినట్లు కూడా సీసీబీ పోలీసులు గుర్తించారు. అందులో ఏటుగా ఉన్నటువంటి అరుణ్ కుమార్ యొక్క ప్రమేయం అనేది చాలా కీలకంగా ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన్ని విచారించడం కూడా జరుగుతుంది. మరోవైపు మరొక డెంటిస్ట్ను కూడా, రణధీర్ అనేటువంటి డెంటిస్ట్ను కూడా గుర్తించారు. ఆయన వైద్యుడిగా పనిచేస్తూ కూడా ఈ యొక్క రేవ్ పార్టీలు కూడా ప్రముఖంగా వ్యవహరించినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని విచారించి దీనికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో బెంగళూరు సీసీబీ పోలీసులు కేసును వేగవంతం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.